భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై విమానాలు దిగకముందే క్రెడిట్ పాలిటిక్స్ టేకాఫ్ అయిపోయాయి. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మళ్లీ హిటెక్కింది. విమానాశ్రయాన్ని నిర్మించిన ఘనత తమేదనని రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టుపై మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది. జగన్ తీసుకున్న నిర్ణయాలే ప్రాజెక్టు ఆలస్యానికి కారణమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే భూసేకరణ దాదాపు పూర్తయిందని, జగన్ రీటెండర్ తో ప్రాజెక్టుకు బ్రేక్ వేశారని విమర్శించారు. పని చేసింది మేమైతే జగన్ కు క్రెడిట్ ఎలా వస్తుందని క్వశ్చన్ చేశారు పెమ్మసాని. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం. ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు ఈయన. పెమ్మసాని కామెంట్స్ కు అదే స్పీడ్ లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ట్రాక్ పైకి తెచ్చింది జగన్ ప్రభుత్వమేనని, పనులు వేగంగా జరిగేలా చేసింది కూడా జగనేనని చెప్పారు. చంద్రబాబు చేస్తున్నది అభివృద్ధి రాజకీయాలు కాదని, క్రెడిట్ క్యాంపెయిన్ అని సెటైర్ వేశారు. ఎయిర్పోర్ట్ భూమి పూజ చేయటమే కాక భూమి పూజను చేసిన రోజే పబ్లిక్ మీటింగ్లో ఎయిర్పోర్ట్ డెవలప్ చేసే జిఎంఆర్ సారథ్యంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ 2.5 సంవత్సరం లోపల, 3 సంవత్సరాలని డెవలప్ చేసేవాళ్ళు చెప్తే డయాస్ మీద 2.5 సంవత్సరాలకే చేసి ఇవ్వాలి. మా ప్రాంతం అభివృద్ధి కావాలి అంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఈ ఎయిర్పోర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓ పక్క టీడీపీ, మరో పక్క వైసీపీ, ఎవరి వాదన వారిదే. ఈ క్రెడిట్ వార్ కి మాత్రం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేట్లు లేదు.